లక్షల పెన్షన్స్ తీసేస్తారని, మరో 7,45,000 పెన్షన్స్ ఈ సంవత్సరం తీసేస్తారని లేనిపోని భయాందోళనగా పబ్లిక్కి చెప్పడం చాలా బాధాకరం. 2019 నుంచి 2024 సంవత్సరం వరకు సుమారు 11 లక్షల పెన్షన్స్ తీసేయడం జరిగింది. అంటే చనిపోయిన వారు కాకుండా 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పి సుమారు 11 లక్షల పెన్షన్స్ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆయన హయాంలో తీయడం జరిగింది. గడిచిన 20 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పెన్షన్స్ అనేది తీయడం అనేది ఇంకెక్కడ కూడా పెట్టడం చేయడం అనేది జరగలేదు. సుమారు 4,45,000 మంది కాలం చేయడంతో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్స్ మాత్రమే ఆగారు. అంటే ఎవరి పెన్షన్స్ కూడా తీయడం అనేది జరగలేదు. ఎక్కడైనా స్థానికంగా ఎవరైనా కంప్లైంట్ అక్కడ లోకల్ కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ వెరిఫికేషన్ ప్రాసెస్లో తీసి అనర్హులుంటే అక్కడ తీయడం జరిగింది. డిపార్ట్మెంట్ నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ఎటువంటి పెన్షన్స్ తొలగించడం జరగలేదు. మరి అంతేకాకుండా స్పౌస్ పెన్షన్స్ సుమారు 2,14,000 స్పౌస్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సుమారు 38,000 హెల్త్ పెన్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ జూన్ 1వ తారీఖున ఈ ప్రభుత్వం మొదటి పెన్షన్ ఇవ్వడం జరిగింది. జూన్ 1, 2024న ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోజుకి 65,18,000 పెన్షన్స్ ఉంటే ఈరోజు 62,94,000 పెన్షన్స్ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారు 2,23,000 పెన్షన్స్ తగ్గాయి. తగ్గడానికి కూడా కారణం ఎవరైతే స్వర్గస్థులు అయ్యారో చనిపోయిన వ్యక్తులకి పెన్షన్స్ ఆగాయి కాబట్టి అవి తగ్గడం జరిగింది. దాన్ని ప్రతి నెల 25,000 తీసేస్తున్నామని, పెన్షన్స్ తగ్గిపోతున్నాయని భయాందోళన సృష్టించే ప్రయత్నం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం. అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామంటే ఆయన ఆలోచన నాకు అర్థం కాదు. అంటే ఏదో ఆరోపణ చేయాలి, అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మీద అది పార్టీ మీద ఏదో ఆరోపణ చేసి అదేదో మసి గుడ్డ తీసి మొహం మీద కొట్టినట్టు ప్రతిసారి అదే ప్రయత్నం చేస్తాడు ఆయన. మళ్ళీ ఈ సంవత్సరం 27,000 కోట్లు మాత్రమే బడ్జెట్లో ఇచ్చారు. మరో 7,45,000 పెన్షన్స్ తొలగించబడతాయని మళ్ళీ ఇంకొక ఆరోపణ చేశారు. ఈరోజు ఆయన ప్రభుత్వంలో ఆయన పరిపాలన చేసిన టైంలో యాక్ట్ నెంబర్ 31/2021 ఈ యాక్ట్ ప్రకారంగా బెవరేజ్ కార్పొరేషన్ నిధులు పెన్షన్ ఖర్చు పెట్టి చేయాలనేది ఒక కార్యాచరణ చేశాడు ఆయన. మరి ఆయన ఎందుకు ఆ విషయం ప్రస్తావించలేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన హయాంలో పెన్షన్స్ కోసం 2021-22లో 2,208 కోట్లు, 2022-23లో 10,467 కోట్లు, 2023-24లో 5,776 కోట్లు. అంటే బెవరేజ్ కార్పొరేషన్ నుంచి, అంటే రాష్ట్ర బడ్జెట్ కాకుండా బెవరేజ్ కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి నిధులను కూడా పెన్షన్స్ ఖర్చు చేయడం జరిగింది. అంటే ఆయన హయాంలో బెవరేజ్ కార్పొరేషన్ నుంచి 18,472 కోట్లు ఖర్చు పెడతారనే సంగతి ఆయన మర్చిపోయారా? సుమారు 1,00,000 పెన్షన్స్ ఇనెలిజిబుల్ ఉన్నాయి అని, ఒక 6 లక్షల పెన్షన్స్లో 1,00,000 పెన్షన్స్ ఇనెలిజిబుల్ ఉన్నాయని ఒక మెడికల్ వాళ్ళు సర్టిఫై చేయగా అక్కడ అభ్యర్థన ఎవరైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో దాన్ని రీవెరిఫికేషన్ చేయడం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా మెడికల్ పెన్షన్స్లో కూడా ఏ పెన్షన్స్ కూడా తొలగించలేదు. వాళ్ళకి కంటిన్యూస్గా పెన్షన్ ఇస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అంటున్నారు, అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి, ఏ రకంగా కూడా వాళ్ళ పెన్షన్ అనేది అనర్హులు అయితే మాత్రమే మీరు ఆలోచన చేయండి, కానీ అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా డిపార్ట్మెంట్ పరంగా ఎవరికి కూడా పెన్షన్ ఆపడం అనేది జరగలేదు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట అవాస్తవం.
దాన్ని మీకు కావాలంటే ఎవరైనా ఆర్టీఐ పెట్టుకోవచ్చు, మేము డీటెయిల్స్ ఇస్తాము, షేర్ చేస్తాము. ఆయన తీసుకొచ్చిన డీటెయిల్స్ ఏవి కూడా మా డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళలేదు. ఖచ్చితంగా మీరు ఆర్టీఐ పెట్టండి, మేము డీటెయిల్స్ ఇచ్చి షేర్ చేయడానికి ఖచ్చితంగా మేము ఉన్న సంగతి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.